మన ఇండియాలో మొట్టమొదటి షిప్ యార్డ్ ఎక్కడ స్థాపించారో తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఈ వీక్లో ఏమేమి జరిగాయో చూద్దాం. వేసవి సెలవుల తర్వాత జూన్ 11న పాఠశాలలు అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. రెండోసారి కూడా డిఫెన్స్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించిన రాజ్నాథ్ సింగ్ గారు విశాఖపట్నంలో జరిగిన డే8C అనే కార్యక్రమానికి అయితే అటెండ్ అయ్యారు. వైజాగ్లో RBI ప్రాంతీయ కార్యాలయం అయితే ఏర్పాటు చేయనున్నారు. ఋతుపవనాల ప్రభావం వలన రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాట్సాప్లో కొత్త ఫీచర్లో ఒకేసారి 32 మందితో వీడియో కాల్ మాట్లాడవచ్చు. అలాగే స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ఇకపై ఆడియోతో అందుబాటులోకి అయితే వస్తుంది. దేశంలోనే ఉత్తమ నగరంగా హైదరాబాద్ అయితే నిలిచింది. ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న తెలుగు నేతలకు శాఖలైతే కేటాయించారు. జూన్ 8 ఆదివారం మోడీ సహా మొత్తం 72 మంది రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రమాణం అయితే చేశారు. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభ స్పీకర్ ఎన్నిక కోసం నామినేషన్ స్వీకరించనున్నట్లు, 26వ తేదీన ఎన్నిక నిర్వహించనున్నట్లు లోక్సభ సచివాలయం జూన్ 14న ప్రకటన అయితే విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సీఎంల ప్రమాణ స్వీకారోత్సవాలకు ప్రధాని మోడీ గారు అయితే హాజరయ్యారు. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు దాదాపు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి రిలీజ్ చేయనున్నారు. మెగా డిఎస్సి పోస్టుల వివరాలు. మెగా డిఎస్సిపై జీవో జారీ చేసిన ప్రభుత్వం డిసెంబర్ 31 నాటికల్లా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2024 నుండి వృద్ధాప్య పెన్షన్ 4,000కి పెంచాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రుల పేర్ల ప్రకటన. జూన్ 18న కేబినెట్ భేటీ. తర్వాత రోజున అనగా జూన్ 19న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జూన్ 20 తర్వాత ఉద్యోగులకు జీరో సర్వీసెస్ బదిలీలు ఉండొచ్చని ప్రచారం. G7 సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇటలీ పర్యటనకు అయితే వెళ్ళారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనేది మా సంకల్పం అని అన్న నరేంద్ర మోడీ G7 సమ్మిట్లో. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కు $5,000 కోట్ల రుణ ప్యాకేజీ అందించాలని ఇటలీలో జరుగుతున్న G7 దేశాల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా సభ్య దేశాలు అంగీకరించాయి. మన దేశ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా రిటైర్డ్ IPS అధికారి అజిత్ దోవల్ గారిని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. రిటైర్డ్ IAS అధికారి PK మిశ్రా గారిని ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పదవిలో కొనసాగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఉపేంద్ర ద్వివేది గారిని చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్గా నియమించారు. నీట్ 2024 పరీక్షపై వివాదం చెలరేగడంతో పలు కారణాలతో 1,563 మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు అయితే తెలియజేసింది. హజ్ తీర్థయాత్రకు 2 మిలియన్ల యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్న సౌదీ అరేబియా. కువైట్ అపార్ట్మెంట్ల అగ్ని ప్రమాదంలో దాదాపు 40 మంది బాధితులు మృతి చెందారు, 50 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు $2 లక్షల ఎక్స్గ్రేషన్ను ప్రధాని మోడీ ప్రకటించారు. ICC T20 వరల్డ్ కప్లో అద్భుత్ USAపై 7 వికెట్ల తేడాతో గెలిచి భారత్ సూపర్ 8కి అయితే చేరుకుంది. న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ సూపర్ 8కు చేరుకోలేకపోయాయి. బ్యాడ్మింటన్లో భారత షట్లర్లు HS ప్రణయ్ అండ్ సమీర్ వర్మ ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ సింగిల్స్కి క్వార్టర్ ఫైనల్స్కి అయితే చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోవడంతో ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ సింగిల్స్ నుంచి భారత్ నిష్క్రమించింది. మన ఇండియాలో ఫస్ట్ షిప్ యార్డ్ వచ్చేసరికి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఇదైతే మన విశాఖపట్నంలో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, బాయ్.